పార్ట్నర్ను మోసం చేసే లక్షణం ఉంటుంది. తమను బాగా నమ్మిన భాగస్వామిని తెలివిగా మోసం చేస్తారు. ఇలాంటి లక్షణాలు ఉన్న రాసులేవో చూద్దాం. తులారాశి. తులారాశి వారు కొన్ని విషయాల్లో సున్నితంగా ఉంటారు. భాగస్వామిని బాగా నమ్ముతారు. అయితే రిలేషన్షిప్ పార్ట్నర్ తమకు విలువ ఇవ్వట్లేదని భావిస్తే సీన్ రివర్స్ అవుతుంది. రొమాంటిక్ రిలేషన్స్లో మనసుకు సంబంధించిన విషయాల్లో కంఫర్ట్, సెక్యూరిటీ, ఎక్స్ప్రెషన్కు ప్రాధాన్యత ఇస్తారు. అంటే రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ వీరికి విభిన్న అవసరాలు, కోరికలు ఉండవచ్చు. కేవలం ఒక వ్యక్తి ద్వారా ఇవన్నీ తీరనప్పుడు ఇతరులకు కనెక్ట్ అవుతారు. అంటే ఒకేసారి ఎక్కువ మందితో రిలేషన్ పెట్టుకోవచ్చు. అయితే వీరు లవర్కు ద్రోహం చేయడం పట్ల బాధపడతారు. అందుకే తమ ద్రోహాన్ని కప్పిపుచ్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ భాగస్వామికి నిజం తెలిస్తే వారి తప్పులు, నెగటివ్ థింగ్స్ ఇందుకు కారణంగా చెబుతారు. మేషరాశి. వీరికి ఉత్సాహం, సాహసం అంటే ప్రాణం. అయితే రిలేషన్షిప్లో వీరు చాలా అరుదుగా సంతృప్తి చెందుతారు. కమిట్మెంట్తో సంబంధం లేకుండా తమ దృష్టిని ఆకర్షించే వారికి దగ్గర అవుతారు. రొమాంటిక్ పార్ట్నర్స్ కోసం వెతుకుతారు. రిలేషన్షిప్ పార్ట్నర్కు నమ్మకద్రోహం చేయడానికి కూడా వెనుకాడరు. ఒకరికంటే ఎక్కువ మందితో సంబంధాలు పెట్టుకుంటారు. మేషరాశి వ్యక్తులు భాగస్వాములను మోసం చేయడంలో దిట్ట. వారి వద్ద తమ ఇతర సంబంధాలను దాచడానికి కూడా ప్రయత్నించరు. పార్ట్నర్ వీటి గురించి గట్టిగా మాట్లాడితే బ్రేకప్ చెప్పేస్తారు. రిలేషన్షిప్ బ్రేక్ చేసుకున్నందుకు ఏమాత్రం పశ్చాత్తాపపడరు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే ఈ అతి జాగ్రత్త కారణంగా రిలేషన్షిప్లో కొన్నిసార్లు అపనమ్మకం కలగవచ్చు. వీరు చిన్న విషయాలను కూడా అనుమానిస్తారు. భాగస్వామి చెప్పేది వినడానికి కూడా ప్రయత్నించరు. ప్రాక్టికల్గా అస్సలు ఆలోచించరు. పార్ట్నర్ తమను మోసం చేస్తున్నట్టు భావిస్తారు. భాగస్వామి తమను రిజెక్ట్ చేసినట్లు ఊహించుకుని ఇతరుల సహవాసం కోసం వెతుకుతారు. ఇలా పార్ట్నర్ను మోసం చేస్తారు. మిథున రాశి. ఈ రాశి వారి లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. సాధారణంగా వీరు డీప్ రిలేషన్షిప్ ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తారు. వీరి వ్యక్తిత్వాన్ని ఎదుటివారు చాలా ఈజీగా ఇష్టపడతారు. అందుకే వీరికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. దీంతో రొమాంటిక్ రిలేషన్షిప్, ఎఫైర్ పెట్టుకునేందుకు ఎవరినైనా ఎంపిక చేసుకోవచ్చు. వీరు తమ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒక రిలేషన్షిప్లో కోరుకున్నది దొరక్కపోతే తమ అవసరాలను తీర్చుకోవడానికి ఇతరులకు కనెక్ట్ అవుతారు. ఈ విషయంలో 1-2 సార్లు అస్సలు ఆలోచించరు. నచ్చినది చేసుకుంటూ వెళ్తారు. సింహరాశి. సింహరాశి వారు అందరిలోనూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలనుకుంటారు. అందరిలోనూ హైలైట్ అయ్యే ప్లాట్ఫామ్ కోసం చూస్తారు. రిలేషన్షిప్ విషయంలో కూడా భాగస్వామి దృష్టి ఎప్పుడూ తమపైనే ఉండాలనుకుంటారు. జీవిత భాగస్వామి తమకు ప్రయారిటీ ఇవ్వకపోయినా సరే లవర్ జీవితంలో తామే అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటాడు. ఒకవేళ తమకు పార్ట్నర్ తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే అలాంటి అటెన్షన్ కోసం ఇతర రిలేషన్షిప్స్ కోరుకుంటారు. తమ భాగస్వామి దృష్టిని గెలుచుకోవడానికి మోసం చేయడం ఒక్కటే మార్గమని భావిస్తారు. అందుకే ప్రేమించిన వారిని సైతం మోసం చేయడానికి వెనుకాడరు.